నమస్తే అండి. ఇది 1200 ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్‌తో ఉన్న ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి జ్యోతి నగర్, మర్రిపాలెం. హైవేకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ డోర్‌కి ముందైతే సేఫ్టీ కోసం ఐరన్‌తో డబుల్ డోర్ అయితే పెట్టేసి ఉందండి. మెయిన్ డోర్ క్వాలిటీ బాగుంది. టేక్ వుడ్ వాడారు. ప్రీమియం క్వాలిటీ టేక్ వుడ్, ఓల్డ్ మోడల్. ఇది 7 ఇయర్స్ ఓల్డ్ అండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫాల్ సీలింగ్, కన్సోల్ లైట్స్, కార్నర్ లైట్స్ చక్కగా కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ అయితే మనకి టీవీ పెట్టుకోవడానికి వుడెన్ షెల్ఫ్ అయితే చేసేసి ఉంది. బోత్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్తో చాలా చక్కగా అనిపించింది. అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ కూడా ప్లేస్ అయితే వచ్చిందండి. హాల్లో మెయిన్ డోర్ అయితే మధ్యలో వచ్చింది హాల్కి. లెఫ్ట్ సైడ్ అయితే చక్కగా మనకి దివాని కాటు, సోఫాలు ఎక్కువగా పట్టాయి. అదేవిధంగా కిచెన్లోంచి బయటికి ఐటమ్స్ ఏమైనా అందించుకోవడానికి ఒక చిన్న ఓపెన్ అయితే కనిపిస్తుందండి. ఐటమ్స్ ఏమన్నా మనం పాస్ చేయడానికి. అలాగే స్ట్రైట్గా కూడా మనకి వుడెన్ వర్క్ అయితే సెల్ఫ్లో గ్లాస్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. చూడడానికి అయితే రాయల్ లుక్ వచ్చింది. అక్కడ నుంచి మనం కాస్త ముందుకు వస్తే ఇదంతా మనకి డైనింగ్ టేబుల్ పెట్టేసి ఉంది. డైనింగ్ ఏరియా అండి. ఆ పైన కూడా మనకి సెల్ఫ్లాగా పెట్టేసి ఉన్నాయి రైట్ సైడ్, అలాగే పైన కూడా. లెఫ్ట్ సైడ్ అయితే మనకి కిచెన్ వచ్చింది. డైనింగ్ ఏరియా దగ్గర అయితే సింపుల్ మోడల్ ఫాల్ సీలింగ్ కనిపించింది. కిచెన్ ఓపెన్ కిచెన్ అండి ఇది. 7 ఇయర్స్ బ్యాక్ కూడా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు, లేటెస్ట్ మోడల్ అన్నట్టుగా. కిచెన్లో స్టీల్ సింక్ యూజ్ చేశారు. కిచెన్లో అయితే వుడెన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. వాల్ టైల్స్ బాగున్నాయి. వెంటిలేషన్ చాలా చక్కగా ఉందండి. కంప్లీట్ కూడా మనకి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్లన్నీ కూడా మనకి వుడ్ వర్క్తో కవర్ అయిపోయినాయి. అలాగే ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఎక్కువగా సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. యూ షేప్లో కిచెన్ అయితే రావడం జరిగింది. అక్కడి నుంచి మనం డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే, అలాగే డైనింగ్ టేబుల్ పక్కన ఫ్రిడ్జ్ కూడా పట్టేంత స్పేస్ ఉందండి. అక్కడి నుంచి మనం కాస్త ముందుకెళ్తే మనం యూటిలిటీ రూమ్కి వెళ్తాం. యూటిలిటీ రూమ్లో మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా రైట్ సైడ్లో చివర్లో మనకి ఒక బాత్రూమ్ కూడా, కామన్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మీడియం సైజులో ఉందండి అటాచ్డ్ బాత్రూమ్. యూటిలిటీ రూమ్ అంతా కూడా సేఫ్టీ కోసం ఐరన్తో గ్రిల్స్ పెట్టేస్తుంది. లెఫ్ట్ సైడ్ చివర్లో అయితే మనకి వాషింగ్ మిషన్ ఒక సెల్ఫ్ లాగా వేసి దానిపైన అయితే పెట్టారు. యూటిలిటీ రూమ్ సైజ్ అయితే బాగుందండి. చాలా వరకు ఎక్కువ ఐటమ్స్ పట్టేంత సైజ్ ఉంది. అక్కడి నుంచి మనం డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే 2 బెడ్రూములు సైడ్ బై సైడ్ కనిపిస్తున్నాయి. సేమ్ ఫేసింగ్తో, ఈస్ట్ ఫేసింగ్తో బెడ్రూమ్స్ వచ్చాయి. ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి కబోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ మోడల్ తీసుకున్నారు. వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉందండి. వుడ్ వర్క్ అయిపోయింది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎక్కడ మనకి ఐటమ్స్ కనిపించకుండా అన్నీ కూడా కబోర్డ్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బోత్ సైడ్ అయితే మనకి కబోర్డ్ వర్క్ వచ్చింది. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసి దీని పక్కనే మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి కంప్లీట్గా వుడెన్ కబోర్డ్స్ అయితే కనిపిస్తుంది. ఒక వాల్ మొత్తం కూడా, ఈ బెడ్రూమ్లో ఒక వాల్ మొత్తం కూడా సెల్ఫ్లు అయితే వచ్చాయి. అలాగే వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా మనకి డిఫరెంట్ మోడల్ అనిపించింది. సింపుల్ మోడల్,
డిఫరెంట్గా ఉంది. కన్సోల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్ సైజ్ బాగుందండి. 6x6 బెడ్ వేసి ఉంది. పక్కన కూడా మనకి ఒక 2 అడుగులు అయితే వెడల్పు స్పేస్ అయితే వచ్చింది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక చిన్న కబోర్డ్ వర్క్ లాగా అయితే చేసి ఉంచారండి. దాని పక్కన కూడా మనకి వెంటిలేషన్ చాలా చక్కగా ఒక 2 కిటికీలు ఓపెన్ చేసి ఉంచారు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. బాత్రూంలో హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. ఒక చిన్న సెల్ఫ్ లాగా అయితే వుడ్ వర్క్తో పెట్టేసి ఉంచారు. ఐటమ్స్ ఏమైనా పెట్టుకోనికి లార్జ్ స్కేల్లో ఈ బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది. వెస్ట్రన్ మోడల్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. బాత్రూమ్ పైన ఉన్న స్పేస్ అంతా కూడా కబోర్డ్తో కవర్ చేశారు. చాలా వరకు ఐటమ్స్ పెట్టుకొని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 7 years ఓల్డ్ అయినా సరే కంప్లీట్ కబోర్డ్ వర్క్తో మంచి లొకేషన్లో ఉందండి. ప్రైస్ విషయానికి వస్తే ఇది 68 lakhs చెప్పడం జరుగుతుంది. 1200 SFT, కార్ పార్కింగ్, లిఫ్ట్ క్లియర్గా ఉందండి. డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ చాలా క్లియర్గా ఉంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మేము బిజీగా ఉండి లిఫ్ట్ చేయకపోతే దయచేసి మీరు వాట్సాప్లో మాకు మీ రిక్వైర్మెంట్ అడిగితే అక్కడ మేము ఆన్సర్ చేస్తాము. వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల అది మాకు బూస్టింగ్ లాగా సపోర్ట్ అవుతుంది మరొక వీడియో తీయడానికి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.